హలో అందరికీ. ఈరోజు మేమైతే కోట్లింగాల టెంపుల్కి వెళ్తున్నాం. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? ఈ జగ్గేపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్త్యాల గ్రామం, జగ్గేపేట మండలం, కృష్ణా జిల్లాలో ఉందండి. అలాగే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ గుడికి ఇలా ఎంట్రన్స్లో మనం వెళ్తున్నట్టయితే మనకి చిన్న చిన్న ఆలయాలు అనేది కనిపిస్తాయి. ఈ ఆలయాలు అనేవి శతగణపతి మరియు శతసుబ్రహ్మణ్యులకు అంకితం చేయబడినగా వాస్తుశిల్పం చెప్తుంది. అలాగే మేము ఈ ఎంట్రన్స్కి వచ్చినట్టయితే శివుడు మనకి ఎంట్రన్స్లో ఒక పెద్ద విగ్రహం ధ్యాన ముద్రలో మనకి శివుడు ఈ విధంగా ధ్యానం చేస్తూ చూడవచ్చు. అలాగే ఈ విధంగా గుడి ప్రాంగణం మొత్తం ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ గుడి అనేది కృష్ణా జిల్లాలో ఒక ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి. అంటే శివుడు మనకు ఐదు రూపాల్లో అంటే 5 ముఖాలలో ప్రదర్శించుకోవచ్చు. 4 వైపులా మనకి శివుడు ముఖాలు మరియు పైన శివలింగం ద్వారా ఈ విధంగా మనం శివుడిని ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే మేము రాగానే ఇక్కడ బిల్వపత్రాల చెట్లు చాలా ఉన్నాయి. ఈ విధంగా మేము ఈ బిల్వపత్రాలను ఆకులను తీసుకొని మేము శివుని దర్శించుకున్నాం. ఈ యొక్క మహాక్షేత్రంలో 1,000 లింగాలను ప్రతిష్ఠించేందుకు కొనసాగుతున్న ఒక కార్యక్రమం. ఈ గుడి ఒక భాగం. ఈ క్షేత్రం యొక్క ప్రధాన దైవం వచ్చేసి కామాక్షి సమేత అమృతలింగేశ్వర స్వామి. అలాగే ఈ క్షేత్ర ప్రాచీన గాథల ప్రకారం భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేసి మోక్షం పొందారని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ విధంగా లోపలికి ఎంట్రన్స్ అయినట్లయితే ఇటు సైడ్ ఒక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద పెద్ద శివలింగాలు విత్ చిన్న శివలింగాలతో కలిసి ఉంటాయన్నమాట. ఈ విధంగా లోపలికి ఎంట్రన్స్ అయినట్టయితే మనకి మహావిగ్రహం ప్రధాన దైవం అనేది ఉంటుంది. ఈ విధంగా గుడి ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా ఉంది. మేము వెళ్ళిన రోజైతే భక్తులు కూడా చాలా తక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఈ విధంగా టోకెన్ తీసుకున్నాం దర్శనానికి మరియు అభిషేకానికి. టికెట్స్ తీసుకొని మేమైతే దర్శనం పూర్తి చేసుకొని ఈ విధంగా అభిషేకం పూర్తి చేసుకొని స్వామివారి ముందు కొద్దిసేపు అలా కూర్చున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నంది శివునికి అభిముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ శివుడికి 4 ముఖాలు ఉన్నాయి కాబట్టి 4 ముఖాలకి 4 సైడ్లా మనకి నంది అనేది ప్రదర్శించుకోవచ్చు. అలాగే ఈ గుడికి పురాణ సంబంధాలు కూడా ఉన్నాయండి. త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రదేశాన్ని సందర్శించారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం ఈ విధంగా చిన్న కోట్లింగాలను ఈ గుడిలో మనం ప్రదర్శించుకోవచ్చు. ఈ విధంగా మధ్యాహ్నం వరకు మేమైతే అక్కడే ఉన్నాం. ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఇది అన్నదాన సత్రం. మేము అన్నదానాన్ని కూడా ఇక్కడే స్వీకరించాము. ఈ విధంగా టెంపుల్ని మొత్తం ఈ విధంగా సందర్శించుకున్నాం. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీకు ఇంకా ఏ ట్రిప్ వీడియోస్ కావాలి, ఏ వంటల వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.